పొయ్యి ఇచ్చినా ఏమైంది వీళ్ళకు సోయి లేదు తెలివి లేదు కాంగ్రెస్ వాళ్ళకని మాట్లాడుతున్నారు. నువ్వు ఇచ్చిన ఇంటిలో ఇవాళ ఇంట్లోకి వెళ్తే ఇంట్లో ఉండనీకే సామాగ్రి లేదు, ఇచ్చిన పొయ్యిలో ముట్టిద్దామంటే అగ్గిపుల్ల లేదు. ఇది నువ్వు ఇచ్చినటువంటి ఇంటి పరిస్థితి. నువ్వు ఇచ్చినటువంటిది కంప్లీట్ పూర్తిగా అప్పులు, అవినీతి, అసమర్థత, అణిచివేతతో కూడినటువంటి పాలన కొనసాగించి దాని నుంచి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలని రేవంత్ అన్న నాయకత్వంలో ముఖ్యమంత్రిగా మెల్లమెల్లగా తెలంగాణ ప్రజలు కోలుకునే పరిస్థితికి తీసుకొచ్చినారు. సంక్షోభం నుంచి సంక్షేమం వైపుకు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అడుగులు వేయిస్తున్నారు. ఇది కాంగ్రెస్కు ఉన్నటువంటి ఘనత. ఇక రైతుల గురించి మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు జనవరి 28, 2023న బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మహారాష్ట్ర నాయకులను ఉద్దేశించి మీరు ఒక మాట చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్య జీరో అని చెప్పారు. రైతుల ఆత్మహత్య జీరో అంటే నేను ఆ రోజు మీడియాకి ఎన్సీఆర్బీ లెక్కలని 10 సంవత్సరాల ఆర్టీఐ డేటాని నేను ఆ రోజు ముందు పెట్టాను. ట్విట్టర్ కూడా ట్వీట్ చేశాను, కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. 2014 నుంచి 2022 వరకు ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారంగా 6,912 మంది రైతులు చనిపోయినట్టుగా రికార్డెడ్గా ఉన్నటువంటి విషయం. ఇక మీ హయాంలో రైతు అంటే బతికితే ఇచ్చేది రైతు బంధు, చస్తే ఇచ్చేది రైతు బీమా అని మీకున్నటువంటి స్టేట్మెంట్. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతుకి పూర్తిగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ నిన్నగాక మొన్ననే రైతు భరోసా కూడా 5 ఎకరాలకి అందరికీ కూడా రైతులకు దాదాపు 64 లక్షల మంది రైతులకి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం వాళ్ళకి అకౌంట్లో జమ చేసిన మాట వాస్తవం. ఇక మీరు రైతులే చనిపోలేదు మీ హయాంలో అని చెప్పాలని మీరు అనుకున్నట్లయితే మరి రైతులే చనిపోకపోతే 94 లక్షల మంది రైతులకి 94,000 మంది రైతులకి మీరు రైతు బీమా ఏ రకంగా ఇచ్చారు? అంటే చనిపోకున్నా కూడా చనిపోయినట్టుగా మరి మీరు ఆ డబ్బులు మీరే నొక్కేస్తారని అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కేసీఆర్ గారు ఒకటి గుర్తుంచుకోవాలి, 80,000 పుస్తకాలు చదివినటువంటి మీకు ఇవాళ 4 నెలల కాలంలోనే వర్షాలు పోయినాయి. మీరు తెచ్చినటువంటి మిషన్ భగీరథ, మీరు తెచ్చినటువంటి కృష్ణమ్మ, గలగల పారే కృష్ణమ్మ, ఇవాళ అపర భగీరథగా చెప్పుకునేటువంటి కాళేశ్వరరావుగా చెప్పుకునేటువంటి మీరు చేసినటువంటి ప్రాజెక్టులు మరి ఏమైనా అడుగుతున్నా. ఈ 4 నెలల కాలంలోనే అవి వెనక్కి వెళ్ళిపోయినాయా? బీడులు వారినటువంటి పొలాలకు మేము నీళ్ళు ఇచ్చి మొత్తము సంక్షేమం చేశాము, చాలా బ్రహ్మాండంగా ఇవాళ పచ్చగా ఉంది, ఈ మాగాణి అంతా పచ్చగా ఉన్నది, ఈ దేశానికి అన్నం పెట్టే రాష్ట్రం తెలంగాణని మీరు గొప్పలు చెప్పారు కదా. మరి ఇంతలోనే ఇవన్నీ 4 నెలల కాలంలోనే ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయా? కేసీఆర్కి అధికారం పోగానే ఇవాళ మ్యాజిక్ లెక్క ఇవన్నీ నీళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాయని అడుగుతున్నాను. కాబట్టి మీకు నిజంగానే ఏమాత్రమైన ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే రెచ్చగొట్టే మాటలను, అబద్ధాలను చెప్పడం బంద్ చేయండి. లేదు, ఒక పని చేయండి, కేసీఆర్ గారు కల్వకుంట్ల కుటుంబం పేరు అబద్ధాలను మార్చుకోండి. అప్పుడు మీకు అది సరిగా సూట్ అవుతుందని తెలియజేస్తున్న ఈ సందర్భంగా తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాలా, గమనించాలా. కేసీఆర్ యొక్క నాటకాలను, మసిబూసి చేసే మారడికాయ వేషాలను ఇవాళ తెలంగాణ సమాజం పూర్తిగా గమనిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకు వర్షాల వల్ల వర్షపాతం తక్కువ కావడంతోన ఇవాళ చెరువుల నీళ్లు మీరు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కాలువలను, మిగతా రిజర్వాయర్లను, మిగతా ప్రాజెక్టులు అన్నింటి కూడా మీరు డమ్మీ చేసే ప్రయత్నం చేశారు. నేనంటే కేసీఆర్ అంటే కాళేశ్వరం అంటే కేసీఆర్, ఇది తప్ప ఇంకోటి లేదు ఈ రాష్ట్రంలో అనే విధంగా మీరు ప్రజల్లో ఒక భ్రమని క్రియేట్ చేసి పెట్టినారు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పక తప్పట్లే. ఈ విషయంలో మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటి చేయబట్టి ఇంతమందికి అన్యాయం చేసా, ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసినా అని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నా. రెండో విషయం, కేసీఆర్ గారు మిషన్ భగీరథ గురించి మాట్లాడుతున్నారు. మిషన్ భగీరథ మేము బ్రహ్మాండంగా కట్టినాం, ఏడ తిప్పితాడ నీళ్ళు వచ్చినాయి, మరి కాంగ్రెస్ వాళ్ళకు నీళ్ళు ఇచ్చిన శాతం అయితే లేదని మాట్లాడుతున్నారు. సారు, మిషన్ భగీరథకి సంబంధించి ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా,
నీ కొడుకుకు మిషన్ భగీరథ ఇచ్చి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 50,000 కోట్ల రూపాయలతో మీరు ఒక ప్రాజెక్ట్ని నిర్మించమని చెప్పారు. కానీ అది పూర్తిగా స్కామ్లో ఉన్నదని చెప్పేసి కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. కాగ్ ఇచ్చిన మొట్టికాయలు కూడా వేసింది దాని పట్ల. నా దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ల ప్రకారంగా మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లే అడగనని మీరు చెప్పారు. ఇవాళ కూడా గుర్తు చేశారు ఆ స్టేట్మెంట్. నేను మళ్ళీ మీకు రివైండ్ చేస్తున్నాను అదే స్టేట్మెంట్. డిసెంబర్ 2017 31 వరకు మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తి చేస్తా, అది పూర్తి కనుక కానట్లయితే నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఓట్లే అడగనని చెప్పారు. కానీ ఏమాత్రం సిగ్గు శరం లేకుండా ఆ ప్రాజెక్టు పూర్తి చేయకుండానే ప్రజల ముందుకొచ్చి 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఓట్లు అడిగిన సంగతి మర్చిపోతే ఎట్లా సారు? మీకు అల్జీమర్ ఉన్నట్టుగా నాకు ఈ సందర్భంగా అనిపిస్తున్నది. ఎందుకంటే అప్పుడప్పుడు మీకు గుర్తున్నవే గుర్తుపెట్టుకుంటారు, మిగతావి మర్చిపోతారన్నది ఈ సందర్భంగా తెలుస్తుంది. నా దగ్గర మీరు ఇచ్చిన ఆర్టీఐ ఇన్ఫర్మేషన్లో మిషన్ భగీరథకి సంబంధించి 17లో పూర్తి చేస్తున్న దానికి బడ్జెట్లో పైసలు అలగేషన్ కాలే, పైసలే పెట్టలే. ఇక చూడండి, ఇక్కడ అన్ని సున్నాలే కనబడుతున్నాయి మీకు. ఇక్కడ 53 లక్షలు 2017-18లో బడ్జెట్లో పెట్టినప్పటికీ కూడా ₹1 కూడా ఖర్చు చేయలే. ఇది మనకి సున్నాగా కనిపిస్తుంది. ఇదే కాదు, మిషన్ భగీరథకి సంబంధించి స్టీల్కి సంబంధించి మీరేమైనా టెండర్లు పిలిచారా? గ్లోబల్లో కానీ లేదా నేషనల్కి సంబంధించినటువంటి టెండర్స్ మీరు ఏమైనా పిలిచారా అంటే ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి అని అంటే దెర్ ఈజ్ నో నీడ్ టు కాల్ టెండర్స్ ఫర్ పర్చేజ్ ఆఫ్ స్టీల్ అని చెప్పేసి ఇచ్చారు. మేము టన్కి బేసిస్ ద్వారా చేస్తున్నాము, ఎలాంటి టెండర్స్ను పిలిచాల్సినటువంటి నెస్ట్ లేదని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి పరిస్థితి. సో అందుకనే మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అన్నది మీకు నచ్చిన వాళ్ళకి మీకు నచ్చినట్టుగా కమిషన్ల కోసమే తెచ్చిన ప్రాజెక్టు కాబట్టి ఇవాళ ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు కాబట్టి ఎక్కడికక్కడ పైపులు పగిలిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్డబ్ల్యూఎస్ హయాంలో ఉన్నటువంటి నల్లాల వ్యవస్థని, పైప్ లైన్ వ్యవస్థని పూర్తిగా డమ్మీ చేశారు. డమ్మీ చేసి కొత్త నాల వ్యవస్థని మీ డబ్బుల కోసం తెచ్చిన ప్రాజెక్ట్ ఇది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మేలు చేసేది కాదు అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అందరికీ సురక్షితమైన నీరు అందేటువంటి దాన్ని వదిలేసి 50,000 కోట్ల రూపాయలు మీరు దీనికోసం ఖర్చు చేసి కేసీఆర్ గారికి కిరీటం పెట్టినారని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. సో ఇవాళ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందన్నట్టుగా కేసీఆర్ నీతిమంతుడిగా, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంతో అవినావ సంబంధంతో వాళ్ళకి ఏదన్నా అయితే ఈయన అసలు ఒక్క నిమిషము కూడా అది ఏమంటారు, గుక్కడు నీళ్లు తాగడు, బుక్కడు బువ్వ తినడు అనే విధంగా కేసీఆర్ గారు మాటలు చెప్తున్నారు. ఇవాళ మీరు ఈ రాష్ట్రంలో ఏ బిడ్డ చచ్చిపోయినా, ఈ రాష్ట్రంలో ఎలాంటి ప్రమాదాలు ఏర్పడ్డా ఎన్నడూ ఒక్కనాడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, పరామర్శించలేదు. ప్రజలు మీకు అధికారం మూడగొడితే ఇవాళ పల్లెబాట పట్టినారు. ఇవాళ ప్రజలు మీరు చేసినటువంటి తప్పులకు ఇవాళ ప్రతి ప్రాజెక్టులో మీరు తీసుకొచ్చిన ప్రతి స్కామ్ని ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం ఒక్కొక్క స్కామ్ని బయట పెడుతుంటే వీటిని విని ప్రజలు అయ్యా ఇదియా మేము ఇచ్చింది కేసీఆర్ గారికి, ఇదా కేసీఆర్ గారు చేసిన పాలన, అయ్యో పాపం అని అనుకునే పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని దిగజార్చారు. మిమ్మల్ని చూసి అసహించుకుంటున్నారు. కాబట్టి కేసీఆర్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి రేవంత్ అన్న ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా 24 గంటలు పనిచేస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఎవరు ఏ సమయంలో వచ్చి వాళ్ళ యొక్క సమస్యని వినడానికైనా చెప్పుకోవడానికైనా కూడా ఇవాళ సెక్రటేరియట్ 24 గంటలు ఓపెన్ ఉంటుంది. మరి మీరు ముఖ్యమంత్రి అంటే ఉంటే ఫామ్ హౌస్లో ఉండాలా లేదా ప్రగతి భవన్లో ఉండాలా? ఈ రెండు తప్ప ప్రజల మధ్యలోకి ఎన్నడూ వెళ్ళలేదు. ఎలక్షన్లు అప్పుడు మాత్రమే ప్రచారాల కోసం పోయే పరిస్థితి. ఇవాళ మీరు వెళ్ళి విజిట్ చేసినటువంటి కనుక చూసినట్లయితే కంప్లీట్ అంతా ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా కనబడుతుంది తప్ప ఒక న్యాచురల్గా రైతన్నకి కష్టం జరిగింది, నష్టం జరిగింది, నేను వెళ్ళి పరామర్శించిన ఆ రైతులకి నేను నష్టపరిహారం చెల్లించిన అనే విధంగా ఎక్కడా లేదు. కాబట్టి ఇలాంటి చీప్ స్ట్రిక్స్ బంద్ చేసి తెలంగాణ ప్రజలని మరొకసారి మోసం చేయాలనుకుంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత మీ అడ్రస్ పూర్తిగా గల్లంతయ్యి ఒకరి తర్వాత ఒకరు బిడ్డ దారిలోనే తండ్రి, కొడుకు, అల్లుడు అందరూ అదే దారిలో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలని
రైతులని, కార్మికులను, కర్షకులను, మహిళలను అందరినీ ఆదుకునే బాధ్యత రేవంత్ అన్న తీసుకున్నాడు. తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఈ సంక్షోభంలో ఉన్న ప్రభుత్వాన్ని సంక్షేమం వైపుకు తీసుకెళ్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా